హరే కృష్ణ. అందరికీ యుగాది శుభాకాంక్షలు. సాధారణంగా ఈ యుగాది రోజున జనులందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఆ ఉగాది పచ్చడి షడ్రుచులను సూచిస్తుంది. మరి ఈ రోజున మనం ఉగాదిని పురస్కరించుకొని భగవద్గీతలో ఈ 6 రకాలైన అనుభవాలను కలుగజేసేటువంటి కొన్ని శ్లోకాలను చూద్దాం. మొదటిది చేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుని చేస్తాను, భయపడకము. కృష్ణుడిచ్చినటువంటి ఈ ఉపదేశం చాలామందికి చేదుగా అనిపిస్తుంది. రెండవ రుచి వగరు. వగరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కామైస్తస్తైర్ హృతజ్ఞానా ప్రపద్యంతి అన్య దేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయా. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వారు దేవతలకు శరణు పొంది తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను ఆచరిస్తారు. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మూడవ రుచి కారం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినటువంటి దుష్టులు నాకు శరణాగతి పొందరు. ఇది చాలామందికి చాలా ఘాటుగా ఉంటుంది. ఇక నాలుగవది పులుపు. మన్మనా భవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నము చేయము. నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. ఇది చాలామందికి చాలా పుల్లగా అనిపిస్తుంది. ఇక ఐదవది ఉప్పు అంటే లవణం. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కృష్ణ చైతన్యంలో నష్టము కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. ఈ విధంగా కొత్తగా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వారికి ఈ శ్లోకం ఉప్పులాగా కొంచెం రుచిని కలిగిస్తుంది. ఇక చాలా తీయగా అనిపించేటువంటి ఒక శ్లోకం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, శుభకార్యాలలో నెలకొన్నట్టి యోగి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనము చెందడు. ఈ శ్లోకం ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం కోసం కొన్నింటిని త్యాగం చేశారో వారికి తీయని శ్లోకం. మరెంతో సమాచారం కోసం భగవద్గీత చదవండి.